అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన 15 నిమిషాల్లోనే మళ్ళీ వాయిదా పడడం, మొత్తానికి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య వాదోపవాదం మధ్య స్పీకర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఏదైతే మొత్తానికి ఒక 15 నిమిషాలు సభ వాయిదా పడిన పరిస్థితి. ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రస్తుతం శ్రీ గణేష్ గారితో ప్రస్తుతం మనతో ఉన్నాము. అసలు సభలో ఏం జరిగింది, ఎందుకు వాయిదా పడింది, స్పీకర్ పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వాళ్ళు మరోపక్క అంటున్నారు, చేయలేదు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఏం జరిగిందో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీ గణేష్ గారు, అసలు జరిగింది ఏంటి, స్పీకర్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈరోజు సభ్యులు థ్యాంక్స్ చెప్పడం వివరించడం ఉండే, దానిలో భాగంగానే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం తర్వాత ఇమీడియట్గా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడొస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే సబ్జెక్ట్ డీవియేట్ అయినందుకు మా గౌరవ సభ్యులు సబ్జెక్ట్ డీవియేట్ కావద్దన్నందుకు మంత్రి కోమటిరెడ్డి గారు కూడా దాని మీద వారి విషయం మీద మాట్లాడినందుకు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడి బెదిరించే విధంగా వ్యవహారం ఉంటే స్పీకర్ గారు ఏం చేశారంటే సహనం కోల్పోకండి, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది, అసహనానికి గురి కాకండి అని చెప్పడంతో వీరి వేరే మాటలు మాట్లాడేసి చైర్ని మరియు దళిత స్పీకర్ గారిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వ్యవహారం ఉంది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అందరం రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం స్పీకర్ గారిని, వారిని ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి, లేకుంటే సస్పెండ్ అని చేయాలి. మీ అందరికీ తెలుసు, మన అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ గారిని వాళ్ళు ఏ విధంగా సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సబ్జెక్ట్ లేక చర్చించే స్థాయి లేక వాళ్ళు సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి రాకుండా కాలయాపన కోసమే ఇలాంటి సభ వాయిదా వేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. దానికి స్పీకర్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు సభ నుండి పారిపోతున్న పరిస్థితి అని ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు. మీకు తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఏమి చేయలే కాబట్టి రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం శ్రేయస్సు చూసి ఆనందంగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థని ఎంత డిస్టర్బ్ చేసిరు, ఎంత నష్టం చేసిరు వాళ్ళకి తెలిసి. ఇంత ఆర్థిక వ్యవస్థ బాగాలేకున్నా 15 నెలల ఇచ్చిన హామీలు ఒక పక్కకు నెరవేరుస్తూ మరొక పక్కకు అన్ని జనాలకు ఏది కావాలో డెవలప్మెంట్ చేస్తున్న సమయంలో ఇవన్నీ ఎక్కడ చర్చకు వచ్చి ఎక్కడ జనాలు ఇంకా కూడా పాజిటివ్ మోడ్లో వస్తారు కాంగ్రెస్ వైపు అని బాధ వాళ్ళకు బాధతోటి ఫ్రస్ట్రేషన్కి అధికారంపై ఫ్రస్ట్రేషన్ గురై ఈరోజు సభ నడవద్దని ఒక దురాలోచనతోటి అక్కడ ఒక ఆయన కౌశిక్ రెడ్డిని వాడుకుంటారు, మిగతా సభ్యులనంతా వాడుకొని డిస్టర్బ్ చేసే పరిస్థితి. వాళ్ళు గతంలో వాళ్ళ గవర్నమెంట్లో రాకముందుకు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు వారు ఏం మాట ఇచ్చారు, దళితని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. వాళ్ళు దళిత ముఖ్యమంత్రి చేయలే, మేము దళిత వ్యక్తిని ఆయన మల్లు బట్టి విక్రమార్క గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేస్తే వారి పోస్ట్ పోయేదానికి అక్కడి నుంచి ఉన్న ఎమ్మెల్యేలంతా తీసుకొని ఆయన పోస్ట్ తీసేసిండు. దాని తర్వాత ఈరోజు మేము స్పీకర్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా దళితులైన వీరికి మా అవకాశం కల్పిస్తే వీరు చూసి ఓర్వలేక ఈ విధంగా వ్యవహారం ఉంది. అదే ఒక హరీష్ రావు గారు, అదే కేటీఆర్ గారు ఒకవేళ స్పీకర్ చైర్ మీద కూర్చొని ఉండి ఇలా అనేవాళ్ళ లేదు. నిన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలకు అందరికీ క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్సీలకు ప్రతిపక్షం చేసే ఆరోపణలు తిప్పుకొట్టడంలో మన పార్టీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చెప్పేసి ఏదైతే నిన్న క్లాస్ తీసుకున్నారో అందులో భాగంగా ఫ్రస్ట్రేషన్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. మీరందరూ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫ్రస్ట్రేషన్కి వస్తారు. మనం ఆగస్ట్ 15 నాడు అంతకుముందుకు ఏదైతే ఎంతమంది రైతులు ఉన్నారో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో ఒకటేసారి చేస్తే ఇమీడియట్గా దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చి స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం, మా 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు అనేసి. అట్లా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి డెవలప్మెంట్ డిసిషన్స్ తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తే అప్పుడప్పుడు వీళ్ళు దాన్ని డైవర్ట్ ఎట్లా చేయాలనే ఆలోచన ఈరోజు సభలో కేవలం 15 నెలలనే ఇంత డెవలప్మెంట్ అవుతుందని చర్చకు వస్తుంది. గత 10 సంవత్సరాల వాళ్ళు చేయలేని జనాలకు అర్థమవుతుంది బాధతోటే అవన్నీ చర్చ జరగొద్దు. సభని ఏ విధంగా అయినా వాయిదాలు వేసి ఈ 27 తారీఖు దాకా కాలయాపన చేయాలన్న దురాలోచన వాళ్ళది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. డెవలప్మెంట్ అయ్యేది కాంగ్రెస్ తోటే. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డిమాండ్ చేస్తుంది జరిగిన వ్యవహారం? ఫైనల్గా డిమాండ్ ఏంటంటే మాలాంటి కొత్త సభ్యులకు కావచ్చు, తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సభలు ఎప్పుడు జరిగినా కూడా ఒక సిస్టమైజ్డ్ ఉండాలి, బాగా జరగాలి, సభ మర్యాదలు కాపాడే విధంగా ఉండాలి. చైర్లో ఎవరు కూర్చున్నా కూడా ఎవరు పక్షం పాలన పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు హోందాగా నడిచే విధంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళ అహంకారంగా మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ సస్పెండ్ చేయాల్సిందే. చేస్తే మళ్ళీ ఎవరు చేయరు. ఎందుకంటే ఈరోజు నన్ని మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించి ఇక్కడ
పంపించారు ఏంటంటే వాళ్ళ సాధక బాధలు మాట్లాడి రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ పంపిస్తే ఈ యొక్క సభలో అన్ని మేలు జరుగుతుంది ప్రజలకు అనే విధంగా ఇక్కడ చర్చ జరగాలి. కానీ వాళ్ళకి నష్టం జరిగే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు ఇంకా సున్నా ఇవ్వబోతారు వాళ్ళకి. రైట్, ఇది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి ప్రధాన డిమాండ్. ఏదైతే స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దాని మీదనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలి, స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద అని ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ మీడియా పాయింట్.